ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒకరి రాకతో నీ కష్టాలన్నీ ఆవిరైపోతున్నాయి. నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని శుభవార్తలు వింటావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పడానికి మన ముందుకు వచ్చారండి. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు, బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు. ఒకసారి మీరు నమ్మకం ఉంటే కనుక కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా ఫ్రెండ్స్. తల్లి, మీ మనస్సులో నువ్వు కుమిలిపోతూ ఉన్నటువంటి మీ బాధను, దుఃఖాన్ని, అలాగే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో వాటన్నిటికీ కూడా ఈరోజు తప్పకుండా ఉపశమనం కలిగించే విధంగా మంచి మాటలను ఈ సాయి నీకు అందించబోతున్నాడమ్మా. నీ మనస్సులోని బాధను, భావాలను, కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. కానీ వద్దు బాబా, నా బాధ ఏదో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు, కన్నీరు శాశ్వతం కాదు అని చెప్తూనే ఉన్నావు. పిచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు, సహనం అనుకుంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తున్నాను. నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను నాకు అందిస్తూ ఉండండి. నన్ను నేను సముదాయించుకోలేక నాకు నేను ఎక్కువగా చికాకు పడుతూ ఉన్నాను. బాధతో అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు. ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా బాబా ఎప్పుడు ఓర్పు సహనంతో ఉండండి అని చెప్తూ ఉంటారు. కానీ అలా ఉండడం చాలా కష్టంగా ఉంది నాకు. నేను ఎందుకు ఇలా అవుతున్నానో నాకే తెలియడం లేదు. అదే కోపంతో నేను కూడా ఏమంటున్నానో కూడా అసలు అర్థం కావడం లేదు. ఇక దయచేసి బాబా, ఒకవేళ ఇలాగే నా జీవితంలో ఈ బాధలు, కష్టాలు తొలగలేకపోతే మీకు అన్నీ ముందే తెలుస్తాయి కదా. కాబట్టి నన్ను అసలు ఈ భూమి మీదకు లేకుండా చేయి బాబా. అంతేకాని ఇలా ప్రతిక్షణం చిత్రవద చేసేటువంటి ఆలోచనతో, బాధతో నన్ను నేను ఏమాత్రం ధైర్యంగా ఉంచుకోలేకపోతున్నాను. మనసంతా ఏదో ఒక బాధలో ఎప్పుడు కూరుకుపోయి ఉంటుంది. ప్రస్తుతం నువ్వు ఏం చెప్పినా కూడా వినేంత స్థితిలో అయితే నేను లేను. ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని మీకు బాగా తెలుసు కదా. మరి వారిలోనే నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటున్నాను. ఏది చేసినా, ఎంత కష్టం వచ్చినా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న అసహనమంతా తొలగిపోతుంది. మరి అలాంటి నాకు ఎందుకు బాబా అడుగడుగునా ఇలాంటి కష్టాలు? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్నీ సూటిపోటి మాటలు, సూటిపోటి చూపులతో, మాటలతో దుఃఖం నాలో ఉన్నప్పటికీ కూడా వారి కోసం ఈ బ్రతుకును ఏడుస్తూ వస్తున్నాను. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అసలు నాకు ఎందుకు సరైనటువంటి గుర్తింపు లేదు, కష్టానికి తగినటువంటి ఆదాయం కూడా లేదు. నా ముందు ఎంతోమంది చాలా దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు. నాకంటే వెనక ఉన్న వాళ్ళు కూడా నన్ను తన్నుకొని వెళ్ళేలాగా ముందడుగు వేస్తున్నారు. కానీ నన్ను మాత్రం ఎప్పుడు లోపలికే ఎందుకు త్రొక్కేలాగా చేస్తున్నావు? అసలు నా జీవితం బాగుపడుతుందా లేదా? ఇలా ఎన్ని రోజులని బ్రతకాలి చెప్పు? ఎప్పుడు కూడా ఏ ఫలితము
నా జీవితాన్ని అంధకారంగా మిగిలేలా చేస్తున్నావు. అయినప్పటికీ నా బిడ్డలను చూసుకొని అయినా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఉంటున్నాను కూడా. నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్న వాటిని చక్కగా మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలనుకునేటువంటి నా ఆశలను అడియాసలు చేయవద్దు. అయితే వారికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి నమ్మకం నాకు బాగా ఎక్కువగా ఉంది. ఎందుకింత మోయలేనటువంటి పాపాన్ని, మోయలేనటువంటి భారాన్ని నాపై మోపావు తండ్రి. ప్రతిరోజు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులను నిద్ర పట్టక నాలో నేను ఎంతగా ఏడుస్తున్నానో, నరక యాతన పడుతున్నానో అన్నీ చూస్తూనే ఉంటావుగా. మరి ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నావు? నేనేమి ఆశగా నిన్ను ఏదో అడగలేదుగా. కన్నీటిని మిగిల్చినటువంటి బంధాన్ని తిరిగి మరలా కావాలని కూడా నేనెప్పుడూ ఏమీ కోరుకోలేదుగా. మరి వేరే వారి ఆస్తిని ఆశపడేదానికి కూడా కాదు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలోనూ చేయి చాపి అడిగేదాన్ని కూడా కాదు. అవి లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా. మరి నా గురించి నాకన్నా నీకే ఎక్కువగా తెలుసు. నేను చేసేటువంటి కష్టం నీకు కనిపించడం లేదా తండ్రి? లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతూ ఉన్నావా? నువ్వు ఏమీ నా విషయంలో ఎంతవరకు న్యాయమేమీ చేయలేదు. ఇప్పటి వరకు నాకు అంతా అన్యాయమే జరిగింది. క్షణక్షణం జీవితమంతా గుర్తుండిపోయేలాగా చేదు జ్ఞాపకాన్ని మిగిల్చినప్పటికీ కూడా నీ పగ తీరలేదు కదా. ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు ఇంకా సంతోషంగా ఉండే ఆ పనే చెయ్యి. రోజు బాధతోనే చేస్తూ బ్రతుకుతూ ఉంటాను. అంతేకాని దయచేసి ఇలా నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవద్దు బాబా. నువ్వు కూడా లేకుంటే ఈ ప్రపంచమంతా కూడా నాకు అంధకారంగా మారిపోతుంది. కష్టానికి తప్ప అతిగా నిన్నే ఏది అడిగింది కాదు. అలా అడిగింది కూడా లేదు. అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యమైన నీకు తెలుసు కదా. వారికి ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా తండ్రి? దయచేసి నా చిన్న కోరికను తీర్చవా? నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఎవరి దగ్గర కూడా చేయి చాపి అడిగే పరిస్థితి నాకు తీసుకొని రావద్దండి. నాకు ప్రతిసారి కూడా అడ్డు తగులుతూనే నేనెంత బాధపడుతూ వస్తున్నానో. ఈ అప్పుల బాధతో నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పులు పాపపు వడ్డీలా పెరిగి నన్ను ఎంతో హింసకు, వేదనకు గురి చేస్తున్నాయి. కానీ నేను ఆ అప్పు చేసింది కేవలం నా కుటుంబం కోసమే. నేను జూదంకి కానీ, చెడు అలవాట్లకు కానీ అలవాటు పడి ఆ అప్పునంతా నేను వృధా చేయలేదు కదా. కేవలం కుటుంబ అవసరాల కోసమే తీసుకున్నా. అయినా కూడా నా కుటుంబ సభ్యులే నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇలా అప్పు ఎందుకు చేసి మమ్మల్ని ఊబిలోకి ఇరుక్కుపోయేలాగా చేశావని. నా బాధనంతా వాళ్లకు చెప్పుకుందామంటే కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఒకరు కూడా లేరు. నేను తీసుకుంది ₹1 అయితే అది వడ్డీ పెరిగి ₹10 వరకు వచ్చింది. నేనేం చేయగలను బాబా? నేను చేసిన పాపమా చెప్పు? నేను చేసేటువంటి కష్టమంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లా అయిపోయింది. దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు తగ్గేలా చేయండి. అంతే తప్ప మన్నులో మాణిక్యాలు, ఆస్తులు ఇలా ఏవి కూడా నాకు అక్కర్లేదు. చూడు బిడ్డా, నీకు అసలు ఏం చెప్పాలో, ఎలా నిన్ను సముదాయించాలో తెలియక నేను మౌనంగా అలా నేను చూస్తూ ఉండిపోతున్నాను. అర్థం చేసుకోగలను. నీకు జరిగింది నిజంగా అన్యాయమే. కానీ ఏం చేస్తాం చెప్పు? ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రధారులే కదా. అందరూ కూడా మీ పాత్రను మీరు తప్పకుండా పోషించాలి. ఎవరి పాత్ర అయితే ముగుస్తుందో అప్పుడు వారి నాటకం నుండి తప్పకుండా తప్పుకోవాలి కదా. మరి అందరూ కూడా అంతే. నేను కూడా ఇలా నీకు ప్రస్తుతం ఇలా మాటలు చెప్పడం వలన నీ మనసు ఏమాత్రం కుదుటపడదని నాకు తెలుసు. నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత. నీ కష్టాల్లో నుంచి వెంటనే గట్టెక్కించాలనే ఆలోచన నాకు కూడా చాలా ఉంటుంది. కానీ కొన్ని కర్మఫలాల వలన, నువ్వు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నువ్వు ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నావు. ఆ కర్మ పూర్తయిన తర్వాతనే నీకు అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి.
నీ జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది. అన్నీ కూడా నువ్వు శుభవార్తలే వింటూ వస్తావు. అసలు ఎప్పుడు కూడా నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలను అని నువ్వు అనుకుంటున్నావు కదూ! అర్థం చేసుకోలేకపోతే ఇంతవరకు నువ్వు ఈ చిన్న చిన్న బాధలను కూడా అనుభవిస్తున్నావంటే ఎంతో పెద్ద బాధ నుంచి నిన్ను బయట పడేశాననే అర్థం. ఆ పెద్ద బాధను ఒకటేసారి నీ వైపుకు మళ్ళకుండా చిన్న చిన్న బాధలుగా నీ దగ్గరకు నేను రప్పిస్తాను. వాటిని కూడా తట్టుకోలేకపోతున్నావు నువ్వు. నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత. నీకు అడుగడుగునా అటు తగులుతున్న వారిని నువ్వు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దు అన్నాను కదా. నువ్వు అయినప్పటికీ కూడా మౌనంగానే ఉండు. అసలు అలాంటి వారిని పట్టించుకొనే వద్దు. తప్పకుండా నువ్వు అడిగినట్లుగానే నీ ఆదాయం మెరుగుపరిచేలా చేస్తాను. అలాగే నరకయాతనకి ఎంతో గురయ్యావు కదా. ఇప్పటి నుంచి నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఇంత బాధలో ఉంటే మీ బాబాను అని చూస్తూ ఎలా ఉంటాను చెప్పు. నీ శ్రమ ఏది కూడా వృధాగా పోదు. నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా సహాయాన్ని నేను తప్పక అందిస్తాను. అవన్నీ కూడా తప్పక అందిస్తాను. వారి ఆనందాలను చూసి నీవు మురిసిపోయేటువంటి క్షణాలు నీకు తప్పక వస్తాయి. నువ్వు తప్పకుండా నా ఉనికిని నీవు తెలుసుకుంటావమ్మా. ధైర్యంగా ఉంటావు కదూ. అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ. నేను వచ్చేసరికి నీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పవచ్చు. కానీ అది ఈ కలియుగంలో జరిగేటువంటి పని కాదు కదా. కాబట్టి ఇలా మంచి మంచి మాటలను, ధైర్యాన్ని పొందే విధంగా మంచి మంచి సందేశాలను ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు ధైర్యపరుచుకునే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను నువ్వు వినే విధంగా చేస్తున్నాను. మరి మీరు చిన్న చిన్న విషయాలకే ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు. అసలు దేనికి కూడా భయపడకూడదు. భయంకి భయపడితే కనుక మనల్ని ఆ భయం అనేది ఇంకా భయపడుతూనే ఉంటుంది. అలా కాదని ధైర్యంగా నువ్వు నిలబడి పోరాడితే ఏ సమస్యకైనా పరిష్కారం నీకు ఈజీగా దొరుకుతుంది. మీరు అన్నిటికీ కూడా నువ్వు సంతోషిస్తావనే కదా. గడిచిపోయినటువంటి ఘటనను తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకునే వద్దు. దాని వలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రమాదం కూడా ఉంది. నేను చెప్తున్నానుగా, నీ క్షేమం కోసం కోల్పోయిన వారిని నీకు అందించలేకపోవచ్చు. కానీ నిన్ను మాత్రం సంతోషపెట్టేలా మాత్రం ఈ బాబా ఎప్పుడూ వెనకడుగు వెయ్యడనే నీకు ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి ఈ పరిస్థితికి నీకు కావాల్సింది నేను ఇవ్వలేకపోయినా తప్పకుండా నీ మంచి కోరుకునేటువంటి భవిష్యత్తునైతే నేను అందించడంలో విఫలం కాను. అలాగే నీ బిడ్డలకు మంచి జీవితాన్ని అందించడంలో ఈ బాబా కూడా ఎప్పుడూ విఫలం కాడు. నువ్వు నీ బిడ్డలు ఎంతో సంతోషంగా గడుపుతారు. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను ఎప్పటికీ కూడా తలుచుకుంటూ కుమిలిపోవద్దు. నిర్భయంగా ఉండు. ధైర్యంగా ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచేటుకునేటువంటి పనులు చేస్తూ ఉండండి. ప్రతిరోజు కాసేపు లీనమైపోయి ప్రతిక్షణం సాయి సాయి అంటూ నా నామస్మరణ చేస్తూ ఉండు. తప్పకుండా నీ మనసుకు ప్రశాంతత ఉంచుకునే విధంగా ధైర్యాన్ని, శక్తిని నేను నీకు కల్పిస్తాను. ఇప్పటి నుంచి నువ్వు నాకు మాట ఇవ్వు తల్లి. ఏ చిన్న విషయానికి కూడా నువ్వు బాధపడను అని. అలా బాధపడితే ఈ సాయి కూడా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ కష్టం వచ్చినా ఎంతో ధైర్యాన్ని కోల్పోయి చాలా బాధతో, అసలు జీవితం మీద విరక్తితో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ అసలు నాకు బ్రతకాలనే ఆశ లేదు అనే మనోధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు. ఏది జరిగినా కూడా అది మన మంచి కొరకే జరుగుతుందని మనం భావించాలి. ఇప్పుడు కష్టం వచ్చిందంటే రేపటి రోజున ఎంతో సంతోషం వస్తుందని కూడా నువ్వు అనుకుంటే చాలు. ఈ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ బాబా చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు వింటూనే ఉన్నావు కదా. నీ మనస్సుకు ఎంతో ఊరట కలిగించే మాటలను ఈ బాబా నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాడు. కానీ నా సందేశాలన్నీ విన్న తర్వాత
నువ్వు ఒకసారి ఆలోచించాలి. బాబా నా కోసమే చెప్పాడు. ఏది చెప్పినా కూడా నాకు మంచి జరగాలని చెప్తున్నాడని నువ్వు అనుకుంటే చాలు. ఖచ్చితంగా నీకు ప్రతీదీ కూడా అందించే బాధ్యత నాది. ఈ సాయి ఉండగా నువ్వు ఏ దిగులు చెందకు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే అలానే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే మీకు ఆల్ బెల్ అనే యాక్టివేషన్ అవుతుందన్నమాట. అలా ఉన్నట్లయితేనే నేను కొత్త వీడియో బాబాగారిది ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు అనమాట. వినడమే కాదు, ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా మీరు వీలైతే షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.